హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఈ వీడియోలో మనము టీఎస్పీఎస్సీ ఉంది కదా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ ఉంది కదా. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది కదా. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఎక్కువ సబ్జెక్ట్స్కి వెయిటేజ్ ఏ సబ్జెక్ట్స్కి ఇవ్వాలి, ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి ఏ సబ్జెక్ట్స్కి ఇవ్వాలి. ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి రావచ్చు, ఈక్వల్గా వస్తాయా, లేకుంటే ఎక్కువ వెయిటేజ్ ఇస్తారా, లేకుంటే ఎక్కువ వెయిటేజ్ ఉంటే ఒకవేళ ఎటువంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, కంప్లీట్గా ఈ ప్రిలిమినరీ టెస్ట్లో ఎటువంటి వాటి మీద ఫోకస్ చేయాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ నేనైతే మీకు సబ్జెక్ట్స్ చెప్తాను. సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, పాలిటీ కావచ్చు, ఎకానమీ, ఇలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఈ సబ్జెక్ట్స్లో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇవ్వాలో చెప్తాను. కానీ టాపిక్స్ ఉన్నాయి కదా, టాపిక్స్ ఉంటాయి సబ్జెక్ట్లో, మళ్ళీ టాపిక్స్ ఉంటాయి, మోస్ట్ ఫోకస్ టాపిక్స్ ఉంటాయి అనమాట. ఈ టాపిక్స్ అయితే నేను మన మెంబర్షిప్లో జాయిన్ అవుతున్నారు కదా, బిగినర్స్ కావచ్చు, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ టాపిక్స్ అనేది పంపిస్తాను అనమాట. ఈ టాపిక్స్ మీద ఎక్కువ వెయిటేజ్ ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఏబిపిఎస్సి కావచ్చు, మిగతా మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ స్టేట్ పీసీఎస్ ఉన్నాయి కదా, మనకి తెలంగాణ జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్, పంచాయత్ సెక్రటరీ, విఆర్, వాటి నుంచి కూడా కలెక్ట్ చేసి అక్కడి నుంచి మొత్తం ఏ కాన్సెప్ట్స్ నుంచి, ఏ టాపిక్స్ నుంచి, ఏ సబ్జెక్ట్లో నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అని ఒక టార్గెట్తో కొన్ని టాపిక్స్ అయితే చూస్ చేశాము. మన టీము చాలా హార్డ్ వర్క్ చేసి చూస్ చేస్తారు. ఆ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే కాదు, టీఎస్పీఎస్సీ కాకుండా యూపీఎస్సీ కావచ్చు, ఏబిపిఎస్సీ కావచ్చు, ఇంకా సెంట్రల్ ఎగ్జామ్స్ అంటిలో చాలా ఇంపార్టెంట్ అనమాట టాపిక్స్. ఆ టాపిక్స్ నేను మన ఛానల్లో పర్సనల్ గైడెన్స్ జాయిన్ అవుతారు కదా, పర్సనల్ గైడెన్స్ జాయిన్ వాళ్ళకి ఈ మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనేది పంపిస్తాను అనమాట, మన టీం వాళ్ళు పంపిస్తారు. మీరు ఎవరైనా మన ఛానల్లో పర్సనల్ గైడెన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన ఛానల్ది. అక్కడి నుంచి మీరు ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో వీడియోస్లోని డిస్క్రిప్షన్లో ఉంటాయి లింకు. లింక్లోకి వెళ్ళి మీరు వాట్సాప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు కాంటాక్ట్ అయితే మన టీం కాంటాక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఎలా జాయిన్ అవ్వాలి, ఏం బెనిఫిట్స్ ఉంటాయి, పర్సనల్ గైడెన్స్లో అక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్. ప్రతి ఒక్కరూ మన వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అది ఇప్పుడు లింక్ ఓపెన్ కాలేదని అంటున్నారు. ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్, కొన్ని అవర్స్ తర్వాత అయితే మీరు ట్రై చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అయితేనే మీకు చాలా ఇంపార్టెంట్ డేటా అన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయన్నమాట. చాలా మంచి డేటా నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను అందులో టెలిగ్రామ్ ఛానల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో చూడండి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్, ఇది పక్కన పెడితే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకడమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ హెరిటేజ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, పాలసీస్, సొసైటీ, కల్చరు, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్, జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ ఉంటాయి కదా మనకి, ఇట్లా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. ఇది కంప్లీట్గా ప్రిలిమినరీకి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. ప్రిలిమినరీ సిలబస్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే 150 మార్క్స్ ఉంటుంది. 150/150 అంటే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది అన్నమాట. 3/150 రూల్. ఇప్పుడు చూసుకుంటే ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వాల్సిన సబ్జెక్ట్ వచ్చేసి పాలిటీ. పాలిటీ ఉంది కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, 8th 1. 8th ఉంది కదా, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ మంది స్ట్రాంగ్గా ఉండే సబ్జెక్ట్ కూడా వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ. మీరు ఇనిషియల్ డేస్లో చదివేటప్పుడు ఇండియన్ పాలిటీ బోరింగ్గా ఉన్నా కూడా ఫైనల్గా మీరు ఎగ్జామ్కి వెళ్తారు కదా, ప్రిలిమినరీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ పాలిటీ అవుద్ది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వర్డ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టర్మ్స్ కావచ్చు, ప్రాసెస్, పార్లమెంట్లో ఏం జరుగుతుంది, అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ప్రెసిడెంట్ ఎవరు, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు ఉంటారు, అటార్నీ జనరల్ అంటే ఎవరు, అడ్వకేట్ జనరల్ అంటే ఏంటి, కాగు కావచ్చు, ఇలా అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇండియాకి సంబంధించినవి, సుప్రీంకోర్టు, ఇలా అన్నీ బాగా నీట్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఇది వచ్చేసి మీరు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ పాలిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. నేను అందుకనే ఇండియన్ పాలిటీ నుంచి చాలా టాపిక్స్ అనేది చూస్ చేశాను. మంచి ఇంపార్టెంట్ ఫోకస్ టాపిక్స్ అవి మెంబర్స్కి పంపిస్తూ ఉంటాను అనమాట. మీరు ఎక్కువ వాటి మీద అన్నీ చదవాలి. టాపిక్స్ అయితే ప్రతి ఒక్కరు అన్నీ చదవాలి. ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నేను పంపిస్తాను కదా మెంబర్స్కి. ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారంటే మీరు వచ్చేసి ఖచ్చితంగా ఆ టాపిక్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది ఒకటి. ఇక్కడ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ పాలిటీ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలిటీ తర్వాత హిస్టరీ కూడా చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది అనమాట. పాలిటీతో సమానంగా ఉంటుంది హిస్టరీ కూడా. ఇక్కడ హిస్టరీ అంటే మనకి ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ, అలాగే వచ్చేసి తెలంగాణ. మనకి తెలంగాణ హిస్టరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి,
చూడండి, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ హిస్టరీ ఇక్కడ చూసుకుంటే మీకు ఇండియన్ హిస్టరీ కావచ్చు, సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చరు, హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, ఈ రెండు కూడా మనం హిస్టరీ కింద తీసుకోవాలి, కంప్లీట్గా హిస్టరీ కింద తీసుకోవాలి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో పాలిటీ ఒకటి, హిస్టరీ ఒకటి, చాలా నీట్గా చదువుకోవాలి, ఏది కూడా స్కిప్ చేయకూడదు. సో హిస్టరీకి సంబంధించి కూడా కొన్ని టాపిక్స్ అయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కావచ్చు, సో చాలా రిపీటెడ్ అవుతుంటాయి కొన్ని టాపిక్స్, మీకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, ఇట్లా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ ఏంటంటే నేను మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి పంపిస్తూ ఉంటాను అనమాట, మామూలు క్యాజువల్గా. సో మీరు ఫోకస్ అయితే సబ్జెక్ట్ మొత్తం ఫోకస్ చేయండి. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా, బిగినర్స్ ఉంటారు కదా ఎగ్జామ్కి, సో మాకు ఎటువంటి అవగాహన లేదు, టైం అనేది చాలా తక్కువ ఉంది, ఏం చేయాలి అని మీకు డౌట్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో మెంబర్షిప్ జాయిన్ ఉంటే చాలా చాలా బూస్టింగ్గా ఉంటుంది మీకు. సో ఆల్రెడీ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, 150+ మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో రీసెంట్గా చాలా మంది జాయిన్ అయ్యారు లాస్ట్ 1 వీక్లోనే తెలంగాణ గ్రూప్ 1కి. సో కాబట్టి చాలా మంచి కంటెంట్ ఉంటుంది మన పర్సనల్ గైడెన్స్ కూడా చాలా నీట్గా ఇస్తాను. కాల్ చేసి మరి మీకు పర్సనల్ కేర్ లాగా నీట్గా మీకు ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు, సబ్జెక్ట్స్ ఎలా చదువుతున్నారు, టాపిక్స్ ఎలా చదువుతున్నారు, ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, సో హిస్టరీలో ఎటువంటి ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎటువంటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్స్ ఎట్లాంటి ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటు ఆన్సర్ రైటింగ్ కూడా, సో ఆన్సర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ కూడా మీకు మెయిన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట పర్సనల్ గైడెన్స్లో. ఇలా మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్లా, సో పాలిటీ చెప్పేశాను, నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ చెప్పేశాను. సో హిస్టరీ, పాలిటీ తర్వాత వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఎకానమీ. సో ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఎకానమీ కూడా మనకి ఇక్కడ ఎకానమీ చూసుకుంటే మీకు, సో ఎకానమీ వచ్చేసి ఇండియన్ ఎకానమీ ఉంటుంది, అలాగే తెలంగాణ ఎకానమీ, రెండు ఉంటాయి అన్నమాట. తెలంగాణ ఎకానమీ కావచ్చు, సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేటు, సో ఇండియన్ ఎకానమీ రెండు ఉంటాయి. సో ఇండియన్ ఎకానమీ ఎంత ఇంపార్టెంట్, తెలంగాణ ఎకానమీ కూడా ఇంపార్టెంట్. సో మీరు స్టాటిక్ చూసుకోవాలి, నెక్స్ట్ బడ్జెట్ చూసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ సర్వే. సో స్టాటిక్ పార్ట్ చూసుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి, ఎకనామిక్ సర్వే చూసుకోవాలి, అండ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. సో ఈ విధంగా నీట్గా చదువుకోవాలి. సో ఈ ఎకానమీ ఉంది కదా, ఆర్థిక శాస్త్రము, సో నీట్గా మీరు స్టాటిక్ పార్ట్ చదువుకోవాలి, బడ్జెట్, సో యూనియన్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్, సో యూనియన్ ఎకనామిక్ సర్వే, మనకి స్టేట్ ఎకనామిక్ సర్వే, నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ కూడా, ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్, స్కీమ్స్, ఇవన్నీ కూడా నీట్గా చదువుకోవాలన్నమాట. సో ఇట్లా చదువుకుంటే నీట్గా మీకు కవర్ అయిపోద్ది. సో ఇక్కడ ఈ 3 సబ్జెక్టులు అయితే మీరు ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ సబ్జెక్ట్స్ తర్వాత నేను ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇస్తానంటే నెక్స్ట్ వచ్చేసి మీకు, సో నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. సో జాగ్రఫీకి ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ చూడండి, సో ఓల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ, 3 ఇచ్చాడు అనమాట ఖచ్చితంగా. సో మీకు ఓల్డ్ జాగ్రఫీ ఉంది, ప్రపంచ భూగోళ శాస్త్రం ఉంది, భారత భూగోళ శాస్త్రం ఉంది, తెలంగాణ భూగోళ శాస్త్రం ఉంది. సో కాబట్టి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ఇక్కడ మీరు ఇంకా బాగా ఫోకస్ చేయాల్సింది వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ అనమాట. కరెంట్ ఈవెంట్స్ కూడా సేమ్ ఈక్వల్గా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ మొత్తం వచ్చేసి 5 ఉన్నాయి కదా, సో మొత్తం వచ్చేసి నేను 5 చెప్పాను. ఇప్పుడు చూడండి మొత్తం ఏమేమి ఉన్నాయో. సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి వచ్చేసి పాలిటీ, సో పాలిటీ ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా ఒకటి, తెలంగాణ. సో నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ. సో ఎకానమీకి సంబంధించింది మీకు ఇండియన్ ఎకానమీ కావచ్చు, అలాగే తెలంగాణ ఎకానమీ. సో నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ చూడండి చాలా పెద్దది, ఓల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ జాగ్రఫీ. సో ఫైనల్గా మనకు వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఈ 5 పోర్షన్లు అయితే ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ఉండండి. ఈ 5 పోర్షన్లో మీరు మంచిగా స్ట్రాంగ్గా ఉన్నారంటే, సో మీరు ఖచ్చితంగా కట్ ఆఫ్కి దగ్గరగా ఉంటారు అనమాట, చాలా దగ్గరగా ఉంటారు. ఎక్కడంటే మీరు లాజికల్ రీజనింగ్, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కొంచెం మీరు ఆన్సర్ చేస్తే, వీటిలో బాగా స్ట్రాంగ్గా ఉండి వీటిలో మీరు ఆన్సర్ చేస్తారంటే ఖచ్చితంగా మీరు కట్ ఆఫ్కి చాలా దగ్గరగా ఉంటారనమాట. అంటే కట్ ఆఫ్ ఇస్తారు కదా వాళ్ళు, దానికి దగ్గరగా క్లోజ్గా ఉంటారు. సో రిమైనింగ్ సబ్జెక్ట్లో మీరు కొంచెం బిట్లు, సగం బిట్లు అలా కరెక్ట్గా పెట్టినా కూడా మీరు కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లా మీరు పోర్షన్ ఉండండి. ఎవరికైనా మాకు తక్కువ టైం ఉంది, మేము చదవలేకపోతున్నాము, సో బిగినర్స్, మాకు అసలు అవగాహన లేదు, గ్రూప్స్ ఇప్పటి వరకు రాయలేదు అనుకుంటే ఖచ్చితంగా మన పర్సనల్ గైడెన్స్ 100% నేను రికమెండ్ చేస్తాను. మన పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవ్వండి. సో చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని కూడా మన టీంతో మాట్లాడి మీరు వాట్సాప్ చాట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇట్లా మీకు సబ్జెక్ట్స్ వెయిటేజ్ ఇలా ఉంటుంది. సో టాపిక్స్ వెయిటేజ్ కూడా ఉంటుంది. టాపిక్స్ వెయిటేజ్ చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, అవి ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఏ ఎగ్జామ్ అయినా, యూపీఎస్సీ కావచ్చు, మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్, ఏపీఎస్సీ. సో ఏపీఎస్సీ గ్రూప్ 1లో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట అప్పుడు. సో కాబట్టి మీకు ఎవరైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అలాగే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, అప్డేట్స్ ఏం కావాలన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతేనే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుంటే దీన్ని షేర్ చేయండి. సో నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్.